ప్రభుత్వ సాయం కోసం ఖమ్మం మున్నేరు వరద బాధితులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డు మీద మిగిలామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం వరద బాధితుల వివరాలు సేకరించిన అధికారులు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సాయం అందించలేదని మండిపడుతున్నారు. వరద బాధితుల కష్టాలపై ఖమ్మం నగరం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. మిగిలిపోయినటువంటి ఖమ్మం మున్నేరు బాధితులు ప్రభుత్వ సాయం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ సాయం ఎవరి అకౌంట్లో పడలేదు. ఆ అధికారులు ఎవరైతే సర్వేకి వచ్చారో వాళ్ళు అకౌంట్ పుస్తకం కావాలి, ఆధార్ కార్డు కావాలని అడిగారు. ఉన్న వాళ్ళు ఇచ్చారు, లేని వాళ్ళు కూడా అవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు చాలామంది ఆ డబ్బుల కోసం ఎదురుస్తున్నారు. ప్రభుత్వ సాయం ఇంతవరకు వాళ్ళకి రేటు కాలేదు. మొదట 10,000 అన్నారు, ఆ తర్వాత 17,500 ఇస్తా అన్నారు. సరే, ఏదో ఒక సాయం కోసం వస్తుంది అనుకున్నటువంటి నేపథ్యంలో అది కూడా రానటువంటి పరిస్థితి. మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నేరు ముంపు ప్రాంతంలో ఉన్నాం. అమ్మ, డబ్బులు పడ్డాయి? అసలు ఏంది? అసలు నాకు ఏమి లేదండి, నాకు రాయలేదు కూడా. ఆ గురిసె పోయింది, నేను లేను. అమ్మాయి కాడిపోయినాడు, ఆడు ఉండాలని మొత్తం కొట్టపోయినా అమ్మాయి కాడిపోయినా వచ్చేపటికి రాసుకున్నారంటే నాకు రాయలేదు సార్. మరి ఇంకేం చేయాలి? నేను గట్టినే కూర్చున్నాం, వచ్చి చల్ల దాచుకుంటున్నాం. వీళ్ళ ఇంట్లో గుడిసె మొత్తం పోయింది. అంటే అసలు ప్రభుత్వ వివరాలు సేకరించలేదు? లేదు, ఏం లేదు. మీరు రాసుకపోయారు? అమ్మ, మంగళవారం రాసుకపోయారు కానీ మరి ఇంతవరకు రిమోట్ పడలేదు, అమౌంట్ పడలేదు. అందరికి రాశారు. డబ్బులు అయితే పర్లేదు, రాసుకొని పోయారు. కానీ ఎన్ని రోజులు అవుతుందమ్మా వరదలు వచ్చి? రేపటికి 9 రోజులు. 9 రోజులు అండి రాసుకొని పోయారు వచ్చి. ఇంతవరకు ఏమో మాకేం ఇయ్యలే. ఇంకా 17,000 ఎత్తున్నారు. ఇంతవరకు ఇవి మాకు రాలేదు. ఇంతవరకు చూసిన వాళ్ళు లేరు, ఏం లేరు మాకెళ్ళి. కనీసం ఒక 50,000 ఇచ్చినా గానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్నో ఒకట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది మేము కోరుకునేది. ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు కూడా కాదు, సినీ ఫీల్డ్ లో చాలా డబ్బులు వచ్చినాయి. అల్లయన్నా పెట్టొచ్చు కదా. గవర్నమెంట్ వాళ్ళ ఈ సంబాలు పోయినాయి కాబట్టి వాళ్ళ చేసుకోవచ్చు. ఈ ఎవరో దానాలు చేసిన డబ్బులన్నా మాకన్నా 50,000 ఇచ్చినా గానీ మా అలాంటి వాళ్ళు అయితే బతకొచ్చండి. అది ఆ 10,000 అయితే మాకు ఎటు సరిపోవు. ఎన్ని రోజులు అయిందమ్మా రాసుకొని పోయి? మరి మీకు డబ్బులు రాక ఎన్ని రోజులు? రేపటికి వారం. బాధలేదు అదే దేనికండి, బాగా ఇన్ని డబ్బులు పోగలేదు కానీ 10,000 తోటి బాకిస్తే లాభం అంటవా? రేపు ఓట్ల కానీ ఊరుకొస్తారు, అప్పుడు మేము చెప్తాం వాళ్ళ బుద్ధి. ఇండల్లో కూడా పడుకోవట్లే, ఎవరు ఎవ్వి లేక, బట్టలు అవి ఇవి లేక మొత్తం కొట్టుకపోయినాయి. కొట్టుకపోతే ఇంతవరకు ఎవరు సతి లేదు, గది లేదు ఇక్కడ ఏదైనా చేయడానికి కూడా. మొత్తం డబ్బుల కానించి కూడా కొట్టుకపోయినాయండి. మాకు అయితే ఎవ్వి లేవు ఇంట్లో. కనీసం మాకు లక్షలు పోయినా కూడా కనీసం ఒక 50,000 సాయం చేయొచ్చుగా వాళ్ళు. వీటి కోసం మనాదులు పడి కూడా హాస్పిటల్లో ఉంటున్నాం మేము. చాలా మందికి జ్వరాలు వస్తున్నాయంట, వాంతులు వస్తున్నాయంట, నిజమేనా? అయితేనే ఉన్నాయి. దీనివల్ల ఏడుతున్నాం, అసలు గొడవ ఏడుతున్నాం. పనులు చేసుకోలేక కూడా మేము, మాకు అంత ఇబ్బందిగా ఉంది ఈసారి. అమ్మ కాదు, 820 బృందాలను పెట్టాము, అందరికి వైద్యం చేస్తూ ఉంటున్నారు. రాలేదా మీ దగ్గరికి? మాకు అసలు ఎవరు ఇంజక్షన్ లేదండి. టీటీ ఇంజక్షన్లు, కాళ్ళకి మొత్తం ఇన్ఫెక్షన్లు వచ్చినాయి. మొత్తం ఇట్లా బొగ్గలు చిన్న వస్తువులైనా కొనుక్కోవడానికి ఒక 50,000 సాయం చేస్తే చాలు. కానీ మరి 10,000 అయితే అసలుకి ఎటు సరిపోవండి. 10,000 ఈ రోజులలో ఏమొస్తుందండి అసలుకి? ప్రభుత్వం పెద్ద మనసు ప్రదర్శించాలని వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే చాలా మంది స్వచ్ఛంద సేవా సంస్థలు, సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ సాయానికి డబ్బులు, వరద సాయం కోసం డబ్బులు ఇచ్చారు. కనీసం ఆ డబ్బులైనా మాకు ఇస్తే ఒక 50,000 నుంచి ₹1,00,000 మాకు అందుబాటులోకి వస్తే కనుక కనీసం కుటుంబాన్ని సాదుకుంటామంటున్నారు. ప్రభుత్వం చేసే సాయం మౌలిక వసతుల కల్పన, కరెంటు కావచ్చు, మిగతా రోడ్లు కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వం చేసినప్పటికీ కూడా ఎవరైతే స్వచ్ఛంద సేవా సంస్థలు, సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సెలబ్రిటీలు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ డబ్బులైనా కనీసం వరద బాధితులకు అందివ్వాలని కూడా ఖమ్మం నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.